లేదంటే ముంచితి వార్తలం గతలం చిలపటంబుల త్రొప్పించితి ధిక్కరించితి చెప్పించితి చిత్తరాజి బొడపించితి వీధని పేంద్రంపు రొప్పించితి కావడు ఇదేమి చిత్రము వీడికి చావు లేదా అయినా గజముల చేత తొక్కించాను అశ్వముల చేత త్రొక్కించి ఉన్నాను విషపు కొలలో పడద్రపించున్నాను రంపముల చేత కోయించి ఉన్నాను గదల చేత వాని శిరస్సు రేయి వక్కలు చేయించి ఉన్నాను అగ్నిలో పడవేచి ఉన్నారు అదిగాక చుక్కల ఎత్తు పర్వతము నుండి కలుగున్నారు ఆ యొక్క సముద్రములో పడద్రొప్పిన వీడు చావడము ఏది అంటే ఇది ఏమి అయ్యా ఆయనకు సాగు లేదు నీకు బతుకు లేదు నా జీతం లెక్క చేయి మహారాజ్ మహారాజ్ నా జీతం లెక్క చేయి ఎందుకు పచ్చబడతా బ్రహ్మ చేత ప్రాణము పోకుండా వరము సంపాదించుకుని వచ్చి ఉన్నారు నాకు చావు అన్నది ఎక్కడిదిరా దేవతల ఎందరిని ఎరచరబట్టి నాకు పగతుడైన ఆ స్త్రీకరిని వేయి వర్తలు చేసిన తర్వాత నా సహోదరుని శాంతి నివారణ చేస్తాను అయ్యా అయిందిగా ఏమయ్యాది 21 రోజు అయింది ఎవరు వచ్చాడు నా సహోదరుడా అదే ఆయన 21 రోజు అయింది ఏడివాడు అత్తండవు భవతిలా సిరిపడి భవతిలా నిలబడి భవజనలే దీనుల బ్రోచే పరమ పురుష చెగుగా మాని బిందము నిలుపుకుంటివా నిజమైనారా వీడిని కారాగృహ ముందు బంధించండు అన్న పానీయములు లేకుండగా గుమ్మిని కృషించి వీడు చావాలి అదే నేను చెప్తున్నమాట అలాను చీకటి గదిలో నీకు కారాగారంలో ఆ పాత్రలో కావున పాలల్లో కాల కోటి విషములు కలిపి ఉన్నాను ఎందుకో తెలుసా